నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. తిరుపతి జిల్లా తడ మండలం పూడికుప్పం, కారూరు, కొత్తకుప్పం గ్రామాలలో సెయింట్ గోబైన్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఇండియా కంపెనీల సహకారంతో 66 లక్షలతో అంగన్వాడీ భవనాలను, 60 లక్షల రూపాయలతో సీసీ డ్రైన్స్ ను స్థానిక ఎమ్మెల్యే నెలవెల విజయశ్రీ ప్రారంభోత్సవం చేశారు. ఎమ్మెల్యే నెలవెల విజయశ్రీ మాట్లాడుతూ సూలూరుపేట నియోజకవర్గంలోని మేనకూరు, మాంపట్టు, అత్తివరం, శ్రీ సిటీ, సెజ్లలోని కంపెనీల యాజమాన్యం సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ తో కంపెనీ చుట్టుప్రక్కల గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఎమ్మెల్యే తెలిపారు. 66 లక్షలతో అంగన్వాడీ భవనాలకు, 60 లక్షల రూపాయలతో సీసీ డ్రైన్స్ కు సహాయ సహకారాలు అందించిన సెయింట్ గోబైన్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఇండియా కంపెనీలకు కృతజ్ఞతలు తెలియజేశారు. సంస్థ ఎప్పటి నుంచి ఉందో కానీ ఇప్పటికైనా మన ప్రభుత్వంలో అందులో మన శాసనసభ్యురాలు డాక్టర్ నవలశ్రీ ఆధ్వర్యంలో ఇన్ని పనులు జరుగుతూ ఉన్నాయంటే ఆ కంపెనీ వారికి సభాముఖంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. అంగన్వాడీ కేంద్రాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. అందరూ యాజమాన్యం కూడా పిలువనిపించి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టడం జరుగుతుంది. సెయింట్ గోబిన్ అమలుపరిచే ఈ సిఎస్ఆర్ ఫండ్స్ కార్యక్రమాన్ని మిగతా ఫ్యాక్టరీలు ఎందుకు అమలుపరచలేదో తెలుసుకుంటాం. తప్పకుండా ఈ రోజే గడ్డమ్మ గారికి చెప్పి ఎమ్మెల్యే గారి డేట్ తీసుకొని ఆ రోజున సూలూరుపేటలోని గెస్ట్ హౌస్ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే అక్కడ తడమండలంలోనే పూడికుప్పంలో అంగన్వాడీ స్కూల్ కన్స్ట్రక్షన్ కోసం భూమి పూజ చేసి రావడం జరిగింది. ఇక్కడ కారూరులో మనకు 34 లక్షలతో అంటే ఒక మోడల్ అంగన్వాడీ స్కూల్ ఎలా ఉండాలని నేను అనుకున్నాను. అలాంటి కన్స్ట్రక్షన్ ఇక్కడ చేసినందుకు సెయింట్ గోబిన్ కంపెనీ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గ్రామస్తులు పర్మిషన్ ఇచ్చి వాళ్ళ ఏరియాస్ లో ఒక కంపెనీని పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు అంటే దాన్ని మీరు మీకు వచ్చిన ప్రాఫిట్ లో కొంత పర్సెంటేజ్ సిఎస్ఆర్ ఫండ్ ద్వారా నియోజకవర్గ డెవలప్మెంట్ కి హెల్ప్ చేస్తే ప్రజలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కాసుకోవడానికి మనందరికీ తెలుసు, మన రాష్ట్రం ఎంతో 10 సంవత్సరాలు వెనకబడిపోయింది. ఆర్థికంగా కావచ్చు, అభివృద్ధి పనుల్లో కావచ్చు, అన్నింటిలోనూ దాన్ని ఒక లైన్ కి తీసుకొచ్చి ఒక మంచి రూపకల్పన చేస్తూ మన ముఖ్యమంత్రి గారు ఒక గాడిలో పెట్టడానికి రాష్ట్రాన్ని ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే మన యువనేత నారా లోకేష్ గారు కానీ, అలాగే మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నిరంతరం కృషి చేస్తూ ఎన్నో కంపెనీల్ని కన్విన్స్ చేస్తూ మన రాష్ట్రానికి తీసుకొస్తున్నారు.